చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. దీన్ని రాక్షస పాలనలో నిరంకుశ పాలనలో లేకపోతే ఆ మాటలు కూడా చాలా తక్కువగా అనిపిస్తూ ఉంది. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే గారైనా అందుబాటులో ఉన్నాడు. ఆయనకన్నా ఈ సమస్య చెప్పుకుందామంటే ఆయన అంటాడు ఇన్ని వందల మంది ఎస్పీ ఆఫీస్కి వస్తే ఏంటంటే మీరు ఇన్ని వందల మంది ప్రజల మీదకు వెళ్ళి ప్రజల మీద దాడులు చేస్తే తప్పు లేదు, కానీ వందల మంది ప్రజలు మీ దగ్గరికి వచ్చి అయ్యా మమ్మల్ని ఈ చింతమనేని ప్రభాకర్ అనే రాక్షసుడి నుంచి కాపాడండి అని మొరపెట్టుకుంటానికి మీ ఆఫీస్కి వస్తే మాత్రం అది మీకు తప్పుగా కనపడిందా అని చెప్పి పోలీస్ అధికారులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈనాడు మేమందరం కూడా ఇన్ని వినతిపత్రాలు ఇచ్చాము. ఈనాడు ఈ పేపర్లలో వందలాదిగా అతను చేసినటువంటి అక్రమాలు, చేస్తున్నటువంటి దాడులు అన్నీ ఉన్నాయి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి దీని అన్నిటి మీద కూడా విచారణ చేయించండి. భవిష్యత్తులో కూడా ఇటువంటి దాడులు కూడా పేద, దళిత, బలహీన వర్గాల మీద జరగకుండా చూడండి. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడున్నటువంటి 200 మందే కాదు, ఇంకా 2 లక్షల మంది అయినా సరే వచ్చి మీ ప్రజలందరినీ కూడా కాపాడుకునేటువంటి కార్యక్రమాన్ని మేమే చేపట్టవలసి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.